హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యాక్షన్ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను మేడిపల్లిలో ఉన్నానండి. మేడిపల్లిలో ఓ మంచి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. ఫస్ట్ హౌస్ లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ ఫ్రంట్ రోడ్ చూసుకోండి. ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 feet ఆఫ్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. కంప్లీట్గా CC రోడ్ అండి. అండ్ హౌస్ అవుట్లుక్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్. చూడండి, కార్ పార్కింగ్ స్పేస్ అయితే మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఈ హౌస్కి యాజ్ పర్ వాస్తు మీకు 3 sides కూడా సెట్ బ్యాక్ అయితే తీసుకున్నారండి. అండ్ ఇది వచ్చేసి మీకు పార్కింగ్ స్పేస్లోనే ఇక్కడ మీకు స్టెప్స్కి కింద యూటిలిటీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ యూటిలిటీ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. కార్ పార్కింగ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ చుట్టూ కూడా మీరు ఎలివేషన్ చూసుకుంటే టైల్ ఎలివేషన్ అయితే చాలా బాగా ఇచ్చారండి. అండ్ ఇటు పిల్లర్స్కి అయినా కానీ ఇక్కడ వాల్కి అయినా కానీ ఎలివేషన్ అయితే చాలా బాగా తీసుకున్నారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూసుకుంటే మంచి కలర్ఫుల్గా LED లైట్స్తో చాలా బాగా ఇచ్చారు ఫాల్ సీలింగ్ కూడా. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో కూడా అవుట్లుక్ చూడండి, ఎలివేషన్ అయితే బాగుంది. అండ్ ఈ డోర్ ఎంట్రన్స్ వచ్చేసి మీకు కంప్లీట్గా టేక్ వుడ్ తోటి డిజైన్ చేశారు. అండ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి. కంప్లీట్గా టేక్ వుడ్ డిజైన్ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. రండి హౌస్ చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. హాల్లో అయితే మీకు మంచి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. చూడండి, ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ కూడా మంచి వైడ్గా తీసుకున్నారు. అండ్ కింద షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ టీవీ యూనిట్కి ఇక్కడ మీకు కంప్లీట్గా మార్బులే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు వాల్కి ఒక మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు చిన్న LED లైట్స్ అయితే ఇచ్చారు. చూడండి, హాల్లో మీకు ఇటు సైడ్ సోఫా కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, హాల్లో కూడా మీకు 2 sides కూడా ఫాల్ సీలింగ్ చాలా మంచి కలర్ఫుల్ లుక్తో LED లైట్స్తో చాలా బాగా ఇచ్చారు. అండ్ హాల్లో ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ ఇది వచ్చేసి మీకు అల్మార్ అండ్ వార్డ్రోబ్ స్పేస్ అండి విత్ లో రూఫ్. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ మంచి కలర్ఫుల్గా LED లైట్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అనమాట. దాని కింద మీకు వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు, అటాచ్డ్ వాష్రూమ్. చూడండి, డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా వచ్చింది, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మంచి వెంటిలేటెడ్గా ఉందండి. డైనింగ్ స్పేస్లో మీకు వన్ సైడ్ ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ఇస్తున్నారు. అండ్ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ దగ్గర మీకు మంచి బ్లాక్ అండ్ వైట్ టైల్ డిజైన్ అయితే తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్. చూడండి, కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది, చాలా స్పేస్ ఉంది కిచెన్లో. అండ్ కిచెన్లో మీకు వన్ సైడ్ ప్లాట్ఫామ్ పరంగా చూసుకుంటే కంప్లీట్గా 3 side ప్లాట్ఫామ్ తీసుకున్నారండి. అండ్ కంప్లీట్ బ్లాక్ మార్బులే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కొరకు UPVC స్లైడింగ్ విండో కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు షెల్ఫ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ప్లాట్ఫామ్ కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లో రూఫ్ కూడా ఉంది. అండ్ కిచెన్లోనే వన్ సైడ్ మీకు దేవుడి గది కూడా ప్రొవైడ్ చేశారండి. పూజా రూమ్ అయితే ఉంది. ఈ పూజా రూమ్ కూడా కంప్లీట్గా మార్బుల్ తోటే డిజైన్ చేశారు. అండ్ పైన ఈ పూజా రూమ్కి రూఫ్ అయినా కానీ ఇక్కడ డిజైన్ అయినా కానీ కంప్లీట్గా వైట్ మార్బులే యూజ్ చేశారు. ఒకసారి మీరు కిచెన్లో ఫాల్ సీలింగ్ చూసుకుంటే ఇక్కడ కలర్ఫుల్ ఫాల్ సీలింగ్ చాలా బాగా ఇచ్చారు LED లైట్స్తో. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ లో రూఫ్. అండ్ వెంటిలేషన్ కొరకు మీకు మంచి ఒక UPVC స్లైడింగ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, మంచి ఫ్లోరల్ డిజైన్తో అట్రాక్టివ్ బ్రైట్ కలర్స్ ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ రూమ్కి ఇంకో డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూడండి, ఈ డోర్కి బయట మీకు మంచి స్పేషియస్గా యూటిలిటీ స్పేస్ అయితే తీసుకున్నారు. యూటిలిటీ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ యాజ్ పర్ వాస్తు మీకు ఇక్కడ బోర్ వాటర్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు స్టోరేజ్ సమ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో చూసారు కదండి, ఓ మంచి బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 150 square yards అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 feet ఆఫ్ వైడ్ రోడ్ ఉంటుంది.
అండ్ ఈ హౌస్లో మీకు కార్ పార్కింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు అండ్ 2 BHK పోర్షన్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఈ హౌస్కి మీకు G+1 పర్మిషన్ కూడా ఉంది. ఇన్ ఫ్యూచర్ మీరు పైన ఇంకో పోర్షన్ కట్టుకోవాలన్నా కానీ హ్యాపీగా కట్టేసుకోవచ్చు. హౌస్ వచ్చేసి మీకు మేడిపల్లిలోనే అయితే మంచి సేల్కి అయితే అవైలబుల్గా ఉందండి. అండ్ మెయిన్ రోడ్ వచ్చేసి మీకు చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ వరంగల్ హైవే చూసుకుంటే 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్లోనైతే అవైలబుల్గా ఉందండి. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 95 lakhs. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ ప్రైజే. అండ్ దీనిపై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. Thank you for watching. Please do like, share and subscribe.